హాయ్ స్టూడెంట్స్, విద్యాదర్శిని ఆన్లైన్ క్లాసుల్లోకి మీకందరికీ స్వాగతం. దాదాపు 5 నెలలు కావస్తుంది స్కూల్స్ బంద్ అయిపోయి. గుర్తుకొస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ అందరూ గుర్తుకొస్తున్నారు కదా. మేము కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాము, మీ టీచర్స్ కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. ఏం చేస్తాం, ఈ కరోనా బూచి యొక్క ప్రభావం అతి త్వరలో తగ్గిపోయి పాఠశాలలు తొందరగా ప్రారంభం కావాలని మనమందరం ఆశిద్దాం. అంతవరకు పాఠాల్ని ఆన్లైన్ క్లాసుల ద్వారానే విందాం. ఓకేనా పిల్లలు? మొన్నటి క్లాస్లో మనము ఏం చర్చించాం గుర్తుందా? మర్చిపోయారా? మొన్నటి క్లాస్లో మనం 3 అంకెల సంఖ్యల గురించి చర్చించాం. 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి, 3 అంకెల సంఖ్యల్ని ఏ విధంగా రాస్తాము, 3 అంకెల సంఖ్యల్ని ఏ విధంగా చదువుతాము అన్న విషయం గురించి మనము వివరంగా మొన్నటి సెషన్లో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు పాఠాన్ని ప్రారంభించే కన్నా ముందు మీకందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను. ప్రశ్నించిన తర్వాతనే మనం పాఠాన్ని ప్రారంభిస్తాం. సో మీరందరూ జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే పిల్లలు, వివిధ తరగతులకు చెందినటువంటి విద్యార్థులు మీతో పాటు మీ పాఠశాలలో చదువుతూ ఉంటారు. దాంతోపాటు మీ తరగతిలోనే చదివేటటువంటి మీ స్నేహితులు కూడా మీతో పాటు చదువుతూ ఉంటారు. మీరెప్పుడైనా గమనించారా? మీకన్నా దిగువ తరగతిలో చదివేటటువంటి పిల్లల యొక్క వయసులు ఏమై ఉంటాయి? మీకన్నా ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా? వయస్సులు కానివ్వండి, బరువులు కానివ్వండి, ఎత్తులు కానివ్వండి, అంటే మీకన్నా దిగువ తరగతుల్లో చదివేటటువంటి మీ తమ్ముళ్ళు, చెల్లాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వయసులు మీకన్నా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీకన్నా పై తరగతుల్లో చదివేటటువంటి మీ అన్నయ్యలు, అక్కయ్యల యొక్క బరువులు కానివ్వండి, ఎత్తులు కానివ్వండి, వయస్సులు కానివ్వండి మీకన్నా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి. అవునా కాదా? ఏ విధంగానైతే మనము మనుషుల్ని పోలుస్తున్నామో గణితంలో సంఖ్యల్ని కూడా పోల్చేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఈ సంఖ్య పెద్దది, ఈ సంఖ్య దానికన్నా చిన్నది, ఈ సంఖ్య ఆ సంఖ్యతో సమానము అన్నటువంటి విధానం ఏదైతే ఉందో గణితంలో, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ఈరోజు మనం మాట్లాడబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే సంఖ్యల్ని పోల్చడము. 2 అంకెల సంఖ్యల్ని ఏ విధంగా పోల్చాలి, 3 అంకెల సంఖ్యల్ని ఏ విధంగా పోల్చాలి, పోల్చబడ్డటువంటి సంఖ్యల్ని మనము చిహ్నాల రూపంలో, గుర్తుల రూపంలో, సంజ్ఞల రూపంలో ఏ విధంగా వ్యక్తపరచాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పాఠాన్ని ప్రారంభిద్దామా? పిల్లలు, సంఖ్యల్ని పోల్చే విధానం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చింటూ పెన్సిల్ పట్టుకొని వచ్చాడు. ఏం పని కోసం వచ్చి ఉంటాడు ఒకసారి మీరు అడుగుతారా? చింటూ వాళ్ళ నాన్న ఇటుకల్ని పేర్చేటటువంటి పనిని అప్పగించాడు. ఇటుకల్ని పేర్చడానికి పెన్సిల్ అవసరం పడుతుందా? అవసరపడదు కదా. బహుశా ఇటుక బొమ్మల్ని గీయడానికి తీసుకొచ్చాడేమో. సరే, ఏదేమైనప్పటికీ చింటూ వాళ్ళ నాన్న చెప్పిన పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు కూడా సహాయం చేయండి. ఇక్కడ ఇటుకల్ని పేర్చుతున్నాడు. ఒకసారి గమనించండి. చూసారా? ఇక్కడ చూసారా? ఇక్కడ ఇటుకల్ని ఒక వరుస క్రమంలో పేర్చాడు. పిల్లలు, ఇక్కడ ఎన్ని ఇటుకలు ఉన్నాయో గమనిస్తున్నారా? లెక్క పెట్టడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 4 ఇటుకలు ఉన్నాయి. మొదటి వరుసలో 4 ఇటుకల్ని పేర్చాడు. తర్వాతి వరుస చూడండి, ఈ వరుసలో ఎన్ని ఇటుకలు పేర్చుతున్నాడు? లెక్క పెట్టడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6. పిల్లలు, నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను,
బొమ్మను గమనించి సమాధానం చెప్పండి. ఇక్కడ ఏ వరుసలో ఇటుకలు ఎక్కువగా ఉన్నాయి? వెరీ గుడ్. రెండవ వరుస ఏదైతే ఉందో 6 ఇటుకలతో పేర్చబడ్డ వరుస ఏదైతే ఉందో ఆ వరుసలో ఇటుకలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి 2 వరుసల యొక్క మట్టాన్ని గమనించండి. ఎస్, దేంట్లో ఎక్కువగా కనబడుతున్నాయి ఇటుకలు? ఈ రెండవ వరుస ఏదైతే ఉందో ఈ రెండవ వరుసలో ఇటుకలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లోనేమో 4 ఇటుకలు ఉన్నాయి, దీంట్లోనేమో 6 ఇటుకలు ఉన్నాయి. కాబట్టి 4 ఇటుకలు 6 ఇటుకల కన్నా తక్కువ. అవునా కాదా? మరో రకంగా చెప్పాలంటే 4 అనేది 6 కన్నా చిన్నది. దీన్ని మనము ఒక గుర్తును ఉపయోగించి రాస్తాము. ఆ గుర్తునే మనము ఈ విధంగా సూచిస్తాము. దీన్ని చిన్నది అని అంటాం. గుర్తు చిన్నది అని వ్యక్తపరచడానికి మనము ఈ గుర్తును రాస్తాము. ఈ విధంగా చూస్తున్నారు ఇక్కడ. దీన్ని ఇంగ్లీష్లో లెస్ దెన్ అని చదువుతాము. ఇక్కడ చూడండి, 4 అనేది 6 కన్నా చిన్నది కదా. సో ఇక్కడ రాసాను చూడండి, ఈ గుర్తును ఉపయోగించి రాసాను నేను. దీన్ని ఏ విధంగా చదువుతారంటే 4 ఈజ్ లెస్ దెన్ 6. పిల్లలు నాతో పాటు అనడానికి ప్రయత్నం చేయండి. 4 ఈజ్ లెస్ దెన్ 6. లెస్ దెన్ అనేది చిన్నది. ఏ సంఖ్య అయితే చిన్నదో ఆ చిన్న సంఖ్యను మనము పెద్ద సంఖ్యతో పోల్చేటప్పుడు లెస్ దెన్ గుర్తును రాసి వ్యక్తపరుస్తాము. ఓకేనా? ఇప్పుడు ఇంకొక పటంలోకి వెళ్దామా? ఇక్కడ చూడండి, చింటూ ఇంకో రకంగా ఇటుకల్ని పేరుస్తున్నాడు, మరో రకంగా ఇటుకలను పేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఇక్కడ పిల్లలు, ఇక్కడ పేర్చబడ్డటువంటి ఇటుకల్లో ఎన్ని ఇటుకలు ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6. 6 ఇటుకలు ఉన్నాయి కదా మొదటి వరుసలో. తర్వాతి వరుసలు చూడండి. ఎస్, 4 ఇటుకలు ఉన్నాయి. ఇక్కడనేమో 6 ఇటుకలు పేర్చాడు మొదటి వరుసలో. రెండవ వరుసలో 4 ఇటుకల్ని పేర్చాడు. పిల్లలు, ఇప్పుడు ఏ వరుసలో ఎక్కువ ఇటుకలు గమనిస్తున్నారు? వెరీ గుడ్. మొదటి వరుసలో, ఈ మొదటి వరుస ఏదైతే ఉందో ఈ వరుసలో ఎక్కువ ఇటుకలు గమనిస్తున్నారు. ఒకసారి ఇటుకల మట్టాన్ని పరిశీలించండి. ఎస్, ఈ మట్టం అనేది చిన్నగా ఉంది, దీని యొక్క ఎత్తు అనేది పెద్దగా ఉంది. కాబట్టి 6 అనేది 4 కన్నా పెద్దది కదా. 6 ఇటుకలు 4 ఇటుకల కన్నా ఎక్కువ. కాబట్టి 6 అనేది 4 కన్నా పెద్దది. ఈ పెద్దది అనే అర్థం వచ్చేటప్పుడు, పెద్దది అనే అర్థం వచ్చే విధంగా మనము ఏ గుర్తును ఉపయోగిస్తామంటే ఈ గుర్తును ఉపయోగిస్తాం. దీన్ని ఇంగ్లీష్లో గ్రేటర్ దెన్ అని పలుకుతాం. నాతో పాటు పలకండి, గ్రేటర్ దెన్. ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ విధంగా 6 ఈజ్ గ్రేటర్ దెన్ 4. నాతో పాటు అనడానికి ప్రయత్నం చేయండి. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 4. గ్రేటర్ దాన్ అంటేనేమో పెద్దది, లెస్ దాన్ అంటేనేమో చిన్నది. పిల్లలు, ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్తో పాటుగా ఇంకొక గుర్తు కూడా ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందామా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటుకల్ని పేరుస్తున్నాడు. ఎన్ని ఇటుకలు ఉన్నాయి? 4 ఇటుకలు ఉన్నాయి. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఎన్ని ఇటుకలు ఉన్నాయి? 4 ఇటుకలే ఉన్నాయి. ఒకసారి మట్టాన్ని పరిశీలించండి. సమానంగా ఉంది రెండిటి యొక్క ఎత్తు. అవునా కాదా? 4 ఇటుకలు 4 ఇటుకలకు సమానము. 4 అనేది 4కు సమానము. ఈ సమానము అనే అర్థం వచ్చేటప్పుడు మనము ఈ గుర్తును ఉపయోగిస్తాం. దీన్ని ఈక్వల్ అని పిలుస్తాము ఇంగ్లీష్లో, లేదా ఈజ్ ఈక్వల్ టు అని కూడా పిలుస్తాము. ఎలా రాస్తామంటే దీన్ని 4 ఈజ్ ఈక్వల్ టు 4. నాతో పాటు అనండి, 4 ఈజ్ ఈక్వల్ టు 4. 4 ఈజ్ ఈక్వల్ టు 4.
పిల్లలు, ఎన్ని రకాల గుర్తుల్ని గురించి మాట్లాడాము మనము? 3 రకాల గుర్తుల గురించి మాట్లాడాము. చిన్నది అని అర్థం వచ్చేటప్పుడు మనము ఈ గుర్తును రాస్తాము. దీన్ని ఇంగ్లీష్లో లెస్ దెన్ అని పిలుస్తాము. పెద్దది అని అర్థం వచ్చేటప్పుడు మనము ఈ గుర్తును ఉపయోగిస్తాము. ఈ గుర్తును గ్రేటర్ దెన్ అని పిలుస్తాము. సమానము అనే అర్థం వచ్చేటప్పుడు మనము ఈ గుర్తును వాడతాము. ఈ గుర్తును మనము ఈజ్ ఈక్వల్ టు అని పిలుస్తాం. అర్థమైందనుకుంటున్నాను మీకు. అయితే ఈ గుర్తుల్ని మీరు మరవకుండా చాలా బాగా గుర్తుపెట్టుకోవడానికి నేను కొన్ని బండ గుర్తులు చెప్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తున్నాం దీన్ని? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్. ఒకసారి నాతో పాటు అనండి. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను బండ గుర్తుల గురించి మాట్లాడాను కదా. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు కొన్ని కొండ గుర్తుల్ని చెప్తాను నేను. చాలా బాగా గుర్తుంటుంది మీకు. మీరు జీవితంలో ఎప్పుడు కూడా మరవరు. ఓకేనా? కొండ గుర్తులు ఏమో చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ 2 రకాల గుర్తులు ఉన్నాయి మీకు. ఈ గుర్తులు మీకు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఏది పెద్దది ఏది చిన్నది ఒక్కొక్కసారి చెప్పలేకపోతాం మనం. అలాంటి సందర్భంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడు కూడా ఈ గుర్తులు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ గారు. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, ఏం గమనిస్తున్నారు? వామ్మో, ఏందన్న ఇది? ఏం కనబడుతుంది ఇక్కడ? ఓహో, ప్రవీణ్కి ఇక్కడ డైనోసార్ కనిపిస్తుంది. నీకేం కనిపిస్తుందన్న? అశ్వినికి మొసలి కనిపిస్తుందంట. మరి పిల్లలు, మీకేం కనిపిస్తుంది ఇక్కడ? ఓహో, శివ ఏమంటున్నాడంటే షార్క్ చేప కనిపిస్తుందట. మొత్తానికి ఏదో పెద్ద క్రూర జంతువులా ఉంది కదా. ఇది కూడా అలాగే ఉంది చూడండి. అవునా? నోరు తెరుచుకొని ఆవురావురమని తినేద్దామని వస్తుంది. ఇది దేన్ని తింటుందంట మరి? దీని యొక్క ఆహారం ఏమై ఉంటుంది? పిల్లలు, ఈ నోరు తెరిచి ఉంచబడ్డటువంటి క్రూర జంతువు ఎప్పుడూ పెద్ద సంఖ్యల్నే తింటుంది. దాని యొక్క ఆహారం పెద్ద సంఖ్యలు కాబట్టి అది ఎప్పుడు కూడా నోరు పెద్ద సంఖ్యల వైపుకే తెరిచించుతుంది. ఇక్కడ చూడండి అన్న, ఈ 2 సంఖ్యలు మీకు తెలుసు కదా. ఇదేంది? 8, ఇది 9. 8 చిన్నది, 9 పెద్దది. ఇప్పుడు వీటి మధ్యలో ఏ గుర్తు రావాలి? ఈ షార్క్ చేప రావాలా? ఈ చేపను తీసుకురావాలా? మీరే చెప్పండి. ఎస్, ఈ చేపను తీసుకురావాలి ఇక్కడికి మనము. అంటే నోరు అనేది 9 వైపుకు తెరిచింది కదా. ఎప్పుడు కూడా ఈ షార్క్ చేపలు పెద్ద సంఖ్యలనే తింటాయని చెప్తున్నాను కదా. పెద్ద సంఖ్య 9 కదా. 9 వైపుకే నోరు తెరిచి ఉంచబడ్డటువంటి చేప ఇదే కదా. కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. తీసుకొద్దామా? చూడండి, ఇక్కడ చూస్తున్నారా? ఎస్, వచ్చేసింది కదా. కాబట్టి దీన్ని ఏ విధంగా చదువుతారు? చదవండి. 8 ఈజ్ లెస్ దాన్ 9. నాతో పాటు అనండి. 8 ఈజ్ లెస్ దాన్ 9. అర్థమైందా? షార్క్ చేపల కొండ గుర్తు. షార్క్ చేప ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యలనే తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవి గుర్తుపెట్టుకుంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కారు ఇక్కడ. ఓకేనా? తర్వాత చూడండి, ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక కొండ గుర్తుని మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 చుక్కల్ని పెట్టాను నేను. ఇక్కడ అంచులో 2 చుక్కలున్నాయి. ఈ మూలకు ఒక చుక్క ఉంది. చూసారా? ఈ మూలలో 2 చుక్కలు పెట్టాము. ఈ మూలలో ఒక చుక్క ఉంది. ఏ వైపుకు చుక్కలు ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఏది పెద్దది? 1 పెద్దదా, 2 పెద్దదా? 2 పెద్దది. అంటే 2 బిందువులు ఏ వైపుకు ఉంటుందో ఆ వైపుకు ఉన్న సంఖ్య పెద్ద సంఖ్య. కాబట్టి ఇది లెస్ దాన్. ఇక్కడ ఉన్న సంఖ్య పెద్ద సంఖ్య, ఇక్కడ ఉన్న సంఖ్య చిన్న సంఖ్య అవుతుంది. సో ఇది గ్రేటర్ దాన్,
లెస్ దాన్ను గుర్తుపెట్టుకోవడేటటువంటి కొండ గుర్తు. ఇక్కడ చూడండి 4 ఈజ్ లెస్ దాన్ 7 అని చదువుతాం మనం. మరో రకంగా దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 7 ఈజ్ గ్రేటర్ దెన్ 4 అని కూడా రాయొచ్చు. అవునా కదా? 7 అనేది 4 కన్నా పెద్దది అని కూడా రాయొచ్చు. గుర్తుపెట్టుకుంటారు కదా? తర్వాత చూడండి, ఎస్ ఇప్పుడు చెప్పింది అదే కదా, 7 ఈజ్ గ్రేటర్ దెన్ 4 అని చదువుతాము. నాతో పాటు చదవండి ఒకసారి. 7 ఈజ్ గ్రేటర్ దెన్ 4. ఎస్ తర్వాత స్లైడ్లో ఏమిచ్చాను చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ప్రశ్న అడిగాను నేను మీకు, సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. 49 మరియు 94లలో ఏది పెద్దది? పిల్లలు ఆలోచిస్తున్నారా? 49 మరియు 94లలో ఏది పెద్దది అని అడుగుతున్నాను. జాగ్రత్తగా వినండి. 49ని విస్తరించి రాసుకుందామా? 49లో 4 పదులున్నాయి, 9 ఒకట్లున్నాయి. 94లో 9 పదులున్నాయి, 4 ఒకట్లున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పదులున్నాయి, ఇక్కడ 9 పదులున్నాయి. మరి 4 పెద్దదా 9 పెద్దదా? వెరీ గుడ్, 9 పెద్దది కాబట్టి 9 పదులున్నటువంటి 94 పెద్దదవుతుంది. కాబట్టి దీన్ని మనము గుర్తులను ఉపయోగించి ఏ విధంగా రాయొచ్చు చూడండి. 49 ఈజ్ లెస్ దెన్ 94. చూసారా, నోరు ఏ వైపుకి తెరిచింది? పెద్ద సంఖ్య వైపుకే తెరిచింది. మరో రకంగా ఏ విధంగా రాయొచ్చు? 94 ఈజ్ గ్రేటర్ దెన్ 49 అని కూడా రాయొచ్చు. పిల్లలు, ఈ లెక్క మీకు అర్థమైంది అనుకుంటాను కదా. దేంట్లో పదులు ఎక్కువ ఉన్నాయో ఆ సంఖ్యనే పెద్ద సంఖ్య అనిపించుకుంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, 6 మరియు 8లచే ఏర్పడే 2 అంకెల సంఖ్యలను రాసి ఏది పెద్దదో ఏది చిన్నదో తెలపండి. 6, 8 అనేటటువంటి 2 అంకెలు ఉన్నాయి. ఈ 2 అంకెలతో ఏర్పడే సంఖ్యల్ని మనం రాయాలి. ఎన్ని రకాలుగా రాయొచ్చు? ఒకసారి 6ను పదుల స్థానంలో పెట్టి 8ని ఒకట్ల స్థానంలో పెట్టి రాయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ, ఎస్ 6 ఏమో ఎక్కడ పెట్టాము మనము? పదుల స్థానంలో పెట్టాము. 8ని ఒకట్ల స్థానంలో పెట్టాము. పిల్లలు, ఈ సంఖ్య ఏం సంఖ్య చెప్పగలుగుతారా? ఎస్ 68. ఇప్పుడు నేను అంకెల యొక్క స్థానాన్ని తారుమారు చేసి రాస్తున్నాను. చూడండి ఇక్కడ, 8ని పదుల స్థానంలో పెట్టాను, 6ను ఒకట్ల స్థానంలో పెట్టాను. ఈ సంఖ్యను చదవడానికి ప్రయత్నం చేయండి. 86. చూడండి, 68లో పదులు ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. 86లో ఎన్ని పదులున్నాయి? 8 పదులున్నాయి. మరి 6 పదులు పెద్దవా 8 పదులు పెద్దవా? 8 పదులు పెద్దవి కాబట్టి 86 అనేది పెద్ద సంఖ్య, 68 అనేది చిన్న సంఖ్య. దీన్ని మనం సంజ్ఞలు ఉపయోగించి రాస్తే ఈ విధంగా రాస్తాం. 68 ఈజ్ లెస్ దెన్ 86. నాతో పాటు చదవండి. 68 ఈజ్ లెస్ దెన్ 86. సో ఇది సంఖ్యల్ని పోల్చేటటువంటి విధానము. మనం సంఖ్యల్ని 3 రకాల గుర్తులు ఉపయోగించి పోలుస్తాము. చిన్నది అంటే లెస్ దాన్, పెద్దది అంటే గ్రేటర్ దాన్, సమానము అంటే ఈక్వల్ లేదా ఈజ్ ఈక్వల్ టు అని రాసి మనము సంఖ్యల్ని పోల్చుతాము. ఇక్కడ చూడండి, ఈ సంఖ్యను చదవండి. 267. ఇక్కడ 276లో ఏది చిన్నది అంటున్నాడు, చిన్న సంఖ్య ఏది అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దాము? 267 యొక్క విస్తరణ రూపాన్ని రాద్దాము. 267లో మీకు అందరికీ తెలుసు 200 ఉంటాయి, 6 పదులున్నాయి, 7 ఒకట్లున్నాయి. మరి 276లో చూడండి, 276లో 200 ఉన్నాయి, 7 పదులున్నాయి,
6 ఒకట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్న, దేంట్లో 100ని పోల్చండి. దీంట్లో 200 ఉన్నాయి, దీంట్లో కూడా 200 ఉన్నాయి. 100లు సమానము. తర్వాతి స్థానంలో చూడండి, 10ల స్థానంలో. 10ల స్థానానికి వచ్చేసరికి ఇక్కడనేమో 6 10లుంటే ఇక్కడ 7 10లున్నాయి. 6 10లు పెద్దవా 7 10లు పెద్దవా? 7 10లు పెద్దవి. 6 10లు చిన్నవా 7 10లు చిన్నవా? 6 10లు చిన్నవి. కాబట్టి చూడండి, ఇక్కడ 267 అనేది 276 కన్నా చిన్నది. దీన్ని మనం సంజ్ఞల రూపంలో ఈ విధంగా రాయొచ్చు. దీన్ని ఏ విధంగా చదవచ్చు? నాతో పాటు చదవండి. 267 ఈజ్ లెస్ దెన్ 276. ఓకే, మరో రకంగా ఈ విధంగా రాయొచ్చు. 276 ఈజ్ గ్రేటర్ దెన్ 267. పిల్లలు, సంఖ్యల్ని మనం ఏ విధంగా పోల్చాలో తెలుసుకున్నాము. 3 రకాల గుర్తుల గురించి కూడా మనము తెలుసుకున్నాము.